నటించాడు. ఇహ కృష్ణుడి యొక్క చోరలీల, ఆయన ఒక ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఉట్టిలోని ఆ వెన్నను తాను తిని వెళ్ళేటప్పుడు కోడలి మూతికి రాసిపోయాట. అది చూసి అత్త కోడలు ముచ్చనుచు అత్త కొట్టెలతాంగి అంటాడు భాగవతంలో. ఈ కోడలే తిన్నదని ఆమెను కొట్టే ప్రయత్నం చేసిందిట. ఏమిటి దీనిలోని అంతరార్థం? యజ్ఞశిష్టాసినస్తంతో ముచ్యంతే సర్వకిల్విషై భుంజతే తే త్వఘం పాప ఏ పచంతి ఆత్మకారణాత్. అంటే నువ్వు దాచుకుంటే నేను దోచుకుంటానయ్యా, నువ్వు నలుగురికి పెట్టాలన్న ఉద్దేశంతో నీ ధనము ధన్యతనిచ్చేది అన్న స్వభావంతో భావంతో నువ్వు గనక జీవితాన్ని గడపగలిగితే నేను నీకు మార్గదర్శకం చేస్తాను. మహాభారత యుద్ధంలో ఏడుస్తూ కూర్చున్న అర్జునునికి మార్గదర్శకం చేసినటువంటి ఆ కృష్ణుడు మనకు చెప్పిన మాట ఒక్కటే, నీవు నన్ను నమ్ముకొని నా తత్వాన్ని అర్థం చేసుకొని నా జన్మ రహస్యాన్ని, నేను జన్మించిన పర్వదినంలోని ఆంతర్యాన్ని గుర్తించి జీవితాన్ని గడపగలిగితే నీ జీవితం అద్భుతంగా ఉంటుందని చెప్పటమే కృష్ణాష్టమిలోని ఆంతర్యం, కృష్ణ తత్వంలోని రహస్యం తల్లి. రామకృష్ణమూర్తి గారు, ఈరోజు చాలా ప్రీతికరంగా ప్రతి ఒక్కరు కూడా పూజలు చేస్తారు, వెన్న కృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. అసలు కృష్ణుడి జన్మ రహస్యం ఏంటి? ఈరోజు ఎందుకంత ప్రీతికరం అండి? కృష్ణుడి జన్మ రహస్యము పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దేవకి కంసుడి చెల్లెలు. పెళ్లి కాగానే ఆ దేవకిని వసుదేవుణ్ణి రథంలో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తుంటాడు కంసుడు. తుష్ట అగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథమ గడిపెదరుగదు మీవిన్ శిష్టయగు నీ తలోరి అష్టమ గర్భంబు నిన్ను హరించుతుమి అని ఆకాశవాణి పలుకుతుంది. రథం మీద తీసుకెళ్తున్న కంసుడితో ఆకాశవాణి అంటుంది, ఈ వసుదేవుడికి దేవకికి జన్మించే అష్టమ గర్భమే నిన్ను అంతం చేస్తుంది అని చెప్పగానే అగ్రహోదగ్రుడు అవుతాడు కంసుడు. దేవకిని సంహరించడానికి పూనుకుంటాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, రథం మీద తన మానాన తాను ప్రయాణం చేస్తున్న కంసుడికి ఆకాశవాణి పనిగట్టుకుని ఎందుకు మరి నీ చెల్లెలి గర్భం అష్టమ గర్భం నిన్ను వధిస్తుంది అని చెప్పింది అని ఆలోచిస్తే, మనము దేవ అన్న శబ్దానికి ప్రకాశము అని అర్థం. రథము అంటే దేహము. ఈ దేహంలో ఉన్నటువంటి ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో వారు చేరాల్సింది పరమాత్ముడి దగ్గరికి. కానీ లౌకిక భోగాలలో నువ్వు నీ జీవితాన్ని దుర్భరంగా మార్చుకుంటూ ఉన్నావు కనుక నీకు ఆ పరమాత్మను చేరుకోవటానికి అష్టాంగ యోగము ఒక్కటే మార్గము. అంఘ్రిమూలమున మూలాధార చక్రంబు వేడించి ప్రాణంబు బిగియబట్టి నాభితలమున చేర్చి నయముతో హృత్సరోజము మీదికి గయబట్టి అట మీద ఉరమందు హర్తించి కమ్మర తలుమూలమున కుదలిమి నిలిపి మమతతో భ్రూయుగ మధ్యంబు చేర్చి దృక్కరణ నాసాస్య మార్గములు మూసి ఇచ్చలేని యోగి అలమి ముహూర్తార్థమిల్లమింద్రియానుషంగమింతలేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రముగించి బ్రహ్మమందు గలయు కౌరవేంద్ర. ముక్తి కావాలని పరీక్షిత్తు శుకుణ్ణి అడిగినప్పుడు శుకుడు మొట్టమొదట సజ్జోముక్తికి చెప్పిన మార్గమే అష్టాంగ యోగ మార్గం.